హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇది చూడండి, బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ కటింగ్ వీడియో నిన్నైతే షూట్ చేశాను ఫ్రెండ్స్, కానీ ఎడిటింగ్ చేయలేకపోయాను. నిన్నంతా చాలా బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా అస్సలు ఖాళీ లేదండి, కానీ వీడియో పెట్టలేదు కదా, టైం కుదరలేదు. అందుకోసంగా ఇదైతే హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ వచ్చినప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఇది చిన్న డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ వరకు నేను ఫోల్డ్ చేసుకుని క్లాత్ అయితే సపరేట్ చేసేస్తానండి, కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చిన హ్యాండ్స్, రెండు హ్యాండ్స్ కూడా సపరేట్ చేసుకోవాలండి. డిజైన్ వచ్చినవి ఎప్పుడైనా సరే మనకి ఉల్టా సీదా రాకుండా డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా దేనికది సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూసుకుని మనం ఏ విధంగా వేసుకుంటే డిజైన్ పైకి వస్తుందా కిందకు వస్తుందా అనేది చూసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఉందనిపించుకున్నప్పుడు ఉల్టా సీదా చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేసుకుని చూసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చిందండి డిజైను. ఇప్పుడు ఉల్టా సీదా చూసుకుంటున్నాను. నేను ఉల్టా అయితే ఈ విధంగా వేస్తున్నానండి, సీదా పైకి వేస్తున్నాను, ఉల్టా లోపలికి పెడుతున్నానండి. చూసారా, ఈ విధంగా వేసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కటింగ్ లోపలికి పెడుతున్నానండి. జాయింట్స్ పడతాయి కదా హ్యాండ్స్కి, జాయింట్స్ అనేది కిందకి పెడుతున్నాను. ఎందుకంటే హ్యాండ్ లోతు తీసుకుంటాం కదండి, లోతు మార్క్ చేసుకోవడానికి జాయింట్ల వైపు వేస్తే మనకి కరెక్ట్గా తెలియదండి. అందుకోసంగా నేను ఈ విధంగా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లూజు చూసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అయితే డ్రా చేస్తాను. హ్యాండ్ పొడవు 11 ఇంచీలు అండి. ఇదైతే ఎల్బో హ్యాండ్స్. అదే 11 ఇంచీలు ఆపోజిట్లో కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 11 ఇంచీలకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 3.5 ఇంచీలకి డౌన్ పెట్టుకోవాలండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, నడుము లూజు 33 అండి, అంటే మనకి 32 సైజ్ వస్తుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 3.5 అనేది మార్క్ చేసుకోవాలి. వీళ్ళది ఆర్మ్ హోల్ రౌండ్ అయితే పావు తక్కువ 9 ఇంచీలు అండి. అదే పావు తక్కువ 9 ఇంచీలు క్లోజింగ్ దగ్గర నుంచి డౌన్కి ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా డ్రా చేసుకుంటూ హ్యాండ్ అనేది డౌన్ తీసుకోవాలండి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా ఈ విధంగా తీయడం రాని వాళ్ళు స్కేల్ వాడుకోవడం బెస్ట్ అండి. రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, అది వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే క్రాస్ తీసుకోవడం కోసం చూడండి, క్లోజింగ్ వైపు ఇంచి, కింద డౌన్ వైపు 1 ఇంచీకి డ్రా చేసుకుని ఈ విధంగా ఆ ఇంచి దగ్గరికి అనేది లోతు ఈ విధంగా కలిపేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే హ్యాండ్ లూజు 6.5 అండి, ఇంచిన్నర ఖర్చు కోసం ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు లైట్గా లోతు వచ్చేలాగా ఈ విధంగా చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఒక పావు ఇంచి మనకి లోతుకు వస్తుంది అనమాట. అదే షార్ట్ హ్యాండ్స్ అనుకోండి, మనం స్ట్రైట్ తీసేస్తాము. ఎల్బో అనేది మనకి హ్యాండ్ మడత పడకుండా ఉండాలంటే లైట్గా క్రాస్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, మీకు బ్లౌజ్ వీడియో అయితే రేపు పెడతానండి. ఈరోజు అస్సలు టైం కుదరలేదు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, అయినా పెట్టాలని పెడుతున్నాను. ఇప్పుడైతే లోతు ఈ విధంగా
కట్ చేసుకోవాలి డ్రా చేసిన విధంగా. చూసారా ఎంతో సింపుల్గా ఎంత ఈజీగా డిజైన్ బ్లౌజ్ అయినప్పుడు కూడా డిజైన్ కరెక్ట్గా వేసుకుని మనం డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. మనకి ఇక్కడైతే జాయింట్లు పడతాయి, అది కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడైతే డాట్స్ టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా?